బీజేపీలో చేరకపోతే అంత చూస్తామన్నారు. ఉద్యమం సమయంలో నిత్యం వేధించారు. సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు. ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి. మోదీకి సూచన. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. విద్యార్థులపై వేధింపులు నిలిపివేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తాం. దీప్కే హెచ్చరిక. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ నన్ను బీజేపీలో జాయిన్ కావాలి, జాయిన్ కాకపోతే నీ అంతు చూస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి నిన్న సంచలన ఆరోపణలు చేశారట. ఆబ్వియస్లీ మనం చూస్తాం చాలా సందర్భంలో ఓపెన్గా బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దీప్కేకి చెప్పారు, నువ్వు ఏడుంటో చెప్పు, నిన్ను చంపేసాం, లేకుంటే ఇంట్లోనే చంపేసాం. ఈ విధంగా చాలా మనం చూసాం, చాలా కమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిపో, లేకపోతే నీ చేసేస్తామని చెప్పేసి నీ అంతా చూస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంట. దాంతోపాటు నరేంద్ర మోదీ చూసాం ఈ మధ్యలో మొన్న 3-4 రోజుల నుంచి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే వీడియోలు చేస్తారో దానికి సంబంధించి ఇక నువ్వు ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపో అని చెప్పేసి నేను సూచన చేసిరంట. అండ్ అలాగే విద్యార్థులపై ఇంకా స్టిల్ ప్రధానంగా సీజేపీ ఏం డిమాండ్ చేసింది, విద్యార్థులందరూ ఏం డిమాండ్ చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఫస్ట్ డిమాండ్. సెకండ్, చనిపోయిన విద్యార్థులకి ₹1 కోట్ల నష్టపరిహారం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సెకండ్ డిమాండ్. థర్డ్, విద్యార్థులపై ఉన్న కేసుల ఎఫ్ఐఆర్లన్నీ కూడా ఎత్తియాలని చెప్పి చెప్పింది. సో చేసిరావని ఫస్ట్ రాజీనామా చేసిండ్రు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. నెక్స్ట్ ఇంకా చేయలేరు కదా, ఇంకా చేయలేరు. దాంతోపాటు ఇంకా స్టిల్ వేధిస్తున్నారంట, విద్యార్థులు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామంటూ తనను బెదిరించారని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో గురువారం మీడియాతో మాట్లాడారు. సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించిన సమయంలో బీజేపీలో చేరాలంటూ నాపై నిరంతర ఒత్తిళ్లు వచ్చాయి, లేదంటే నాతో పాటు నా కుటుంబం అంతా చూస్తామని బెదిరించారని దీప్కే బయట పెట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తనలాంటి ఓ విద్యార్థిని అలా బెదిరించడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన విమర్శలు కురిపించారు. విద్యార్థులు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్రభావశీలిగా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా రాణిస్తున్నారు. ఆయన ప్రధాని కుర్చీకి ఖాళీ చేసి పూర్తిస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి. దేశాన్ని పాలించే అధికారం మరో నాయకుడికి అప్పగించాలని దీప్కే సూచించారు. ఇక ఆందోళనను విరమించిన తర్వాత కూడా విద్యార్థుల వేధింపు కొనసాగుతున్నాయంటూ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని, ఆ చర్యలను ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విద్యార్థుల ఉగ్రవాదులు కారు, వారు మన దేశ భవిష్యత్తు ఇబ్బందులు పడితే చూస్తూ ఊరుకోం, ప్రభుత్వాన్ని మార్చేస్తామంటూ ఆయన మాట్లాడారు. సో వారిపై చర్యలు తీసుకొని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన అంటే సీజేపీ నిరసనలో పాల్గొన్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో క్రిమినల్ కేసులు లేని వారిపై మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక నోటీసు విడుదల జారీ చేసింది. కాగా సీజేపీ చలో సంస్థ సందర్భంగా 13 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా నిరసనలో పాల్గొన్న వారిలో 2800 మంది నేర చరిత్రలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనపై సీజేపీ ప్రతినిధి సౌరద స్పందిస్తూ ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు చేపట్టబోమని పేర్కొన్నారే తప్ప పార్టీని ఉపసంహరించుకుంటామని ఎందుకు స్పష్టం చేయలేదని అన్నారు. సో అవును కదా, విద్యార్థుల పైన దేశ భవిష్యత్తు కోసం దేశం కోసం కొట్లాడిన విద్యార్థులందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ పోయి అక్కడ చెప్తే సో ఎఫ్ఐఆర్లు అక్కడ కంప్లీట్గా వెనక్కి తీసేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ ఉండొద్దు వీళ్ళకి. సో చూడండి, ఇంకోటి బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు, ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అయినా వ్యాఖ్యానించేది. అంటే మనం చూసినాం కదా, సో విద్యార్థుల పైన దేశ భావి భారత పౌరుల పైన ఏ విధంగా మీరు బుల్లెట్లు వాడతారు. ఒక బీహార్లో అయితే డైరెక్ట్ AK-47 వాడిరు. AK-47 కాదు, ఓ 3 నెలలు కాల్చిన పరిస్థితి. పెల్లెట్ గన్స్తో అంటే సైకిల్లో ఉండే చెర్రలు ఉంటాయి కదా, సో వాటితో కాలుస్తారు అనమాట. అది హాకితే మాత్రం కంప్లీట్గా తోలు ఎగిరిపోతుంది. సో ఇట్లా ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, బుల్లెట్లే వాడుతుంటే ఇక పెల్లెట్లు ఎందుకు వాడద్దు అని చెప్పేసి మాట్లాడింది. అలాగే ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు నేర్పుతుంది క్లియర్గా. సో ఒక్కోసారి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలు అదుపు తప్పి హింసాత్మకంగా మారినప్పుడు ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2016లో సమర్పించిన సలహా నివేదిక ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది. ఇక నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా 27న ఢిల్లీలో విద్యార్థులతో చల సంస్థ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసనకారులను అదుపు చేసి
అదుపు చేసేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్ వాడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఆందోళన సమయంలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్తో పాటు ఢిల్లీ నిరసనలో పెల్లెట్లో తగిలి గాయపడిన ప్రశాంత్ కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సారీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సో నార్మల్ మీరు అన్నారు ఒకవేళ నిరసనలు తెలుపుతున్నప్పుడు అది అదుపు తప్పితే కంపల్సరీ బుల్లెట్లు గన్లు కావచ్చు, పైలట్ గన్స్ వాడవచ్చు అని చెప్పి మీరు చెప్పారు కదా. ఫస్ట్ నిరసన ఎందుకు చేస్తున్నారో ఒక వ్యవస్థ చక్కగా పనిచేస్తలేదు అని చెప్పేసి నిరసన తెలుపుతారు కదా. మరి వ్యవస్థ ఎందుకు చక్కగా పనిచేస్తలేదు అని చెప్పేసి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి కదా సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అవును అది ప్రాపర్గా ఏం కాదు వాడవచ్చు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు మరి ఎందుకు వ్యవస్థలు ఎందుకు చక్కగా పని చేస్తలేవు అని చెప్పేసి కూడా మీరు అడగాలి కదా, ఆదేశాలు జారీ చేయాలి కదా. సో వ్యవస్థలు ఉన్నాయి దేనికి? ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్ని జీవనాన్ని మెరుగుపరచడానికి కోసం. సో అవే పని చేయనప్పుడు కంపల్సరీ కడుపు మండుతుంది కదా ప్రజలకి. కడుపు మండినప్పుడు ఏం చేస్తాడు? వాడు రోడ్డు మీదకి వస్తాడు కదా. ఆ రోడ్డు మీదకి రావద్దంటే ఫస్ట్ ప్రాపర్గా సక్రమంగా పాలన జరగాలి కదా, వ్యవస్థలు చక్కగా పనిచేయాలి కదా. ఏ వ్యవస్థ అనేది విద్యా వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే ఆ శాఖలు ఆ వ్యవస్థలు చక్కగా పని చేసినప్పుడు ప్రజలు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? రారు కదా. మీరు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అదుపు తప్పితే వారిపైన తూటాలు ప్రయోగించవచ్చు అని చెప్తారు కదా మీరు. అలాంటప్పుడు వ్యవస్థలు ఎందుకు చక్కగా పనిచేస్తారు అని చెప్పేసి అది కూడా చెప్పాలి కదా. మీరు అత్యున్నత న్యాయస్థానంగా ఉన్న మీరు సో అందరిని ఒకేలాగా చూడాలి కదా. సో ఎందుకు ఇవన్నీ కూడా చక్కగా ఎందుకు పనిచేస్తలేవు అని చెప్పేసి కూడా మీరు అడగాలి కదా. అవి అడగరు. జస్టిస్ జయమాల్యా బార్గ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లాఠీ చార్జ్, టియర్ గన్ ప్రయోగం కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాలను వినియోగించవచ్చని పోలీసులు నిబంధనలు చెబుతున్నాయి. ఇక శాంతియుత ప్రజా నిరసనలు అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడినప్పుడు అవసరమైతే పోలీసులు బుల్లెట్లు కూడా వినియోగిస్తున్నారు. అలాంటప్పుడు పెల్లెట్ తుపాకులపై నిషేధం ఎలా విధించగలం? పోలీసులు నిర్బంధాలు మార్చకుండా నిషేధం సాధ్యం కాదు. సో పోలీసుల నిబంధనలు మార్చకుండా నిషేధం సాధ్యం కాదంట. సో అంటే ఎవరైతే ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్తున్నారు, అలాంటప్పుడు అందులో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళు, నేర చేస్తున్న వాళ్ళు ఇన్వాల్వ్ కంపల్సరీ ఎక్కడైనా సరే అవుతారు. అయినప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, ఇంటెలిజెన్స్కి మా సొమ్ము మేము కట్టిన ట్యాక్స్ చాలా వరకు యూజ్ చేస్తారు కదా. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? పడుకుంటుందా పోయి? వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా, వాళ్ళకి ప్రాపర్ సంబంధించిన వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా. ఎవరు ఏర్పాటు చేసేది కూడా మన ప్రజలే. మేము కట్టే పైసలతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడుస్తుంది. సో అలాంటి మళ్ళీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అనుకోవాలి ఇక్కడ. సో ప్రతి దాంట్లో కూడా ఏదైనా సరే మంచి జరుగుతున్నారు వాళ్ళకి కంపల్సరీ కొంతమంది అక్రమదారులు కావచ్చు, కొంతమంది ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏం చేయాలి? వాళ్ళందరూ తీసుకోవాలి, పక్కన పెట్టాలి కదా. సో చలో సంస్థ సందర్భంగా పోలీసులు ఆర్పిఎఫ్ బలగాలు విద్యార్థులపై ప్రయోగించిన పెల్లెట్ల పాటు కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్స్, డ్రోన్ విజువల్స్, సీసీ కెమెరాల ఫుటేజ్లను భద్రపరచాలని ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లు కోరితే ఆ పెల్లెట్లను పరీక్షించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. సో ఇట్లా మీరందరూ అవన్నీ వీడియోలన్నీ కూడా జాగ్రత్త పెట్టండి అన్నారు. మీకు ఫస్ట్ టైం ఉండదు కదా, మీకు చూసే టైం ఉండదు కదా. మీరు రీజన్ చెప్పారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు కదా రీసెంట్గా, మాకు చూసేంత టైం లేదు, మాకు టైం వేస్ట్ చేయకండి అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు భద్రపరచాలని చెప్తారు మీరు? మీకు చూడనికే టైం ఉండేటప్పుడు భద్రపరిచేందుకు వేస్ట్ కదా. ఇక ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. సో పోలీసుల నిబంధనలు ఎక్కడ? ధర్మాసనం ఉదాహరించిన పోలీసుల నిబంధనలపై పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వృందా గోవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నిబంధనలకు ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. సో ఇట్లా ఈ విధంగా మాట్లాడు ఇట్లా పెల్లెట్ గన్స్ కూడా వాడొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు.